ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సిటీ ఛానల్ ప్రేక్షకులకు విశ్వావసునామ సంవత్సరం యొక్క తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలతో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఉంటూ ఉంటాయి. మరి ఈ వృశ్చిక రాశి జాతకులకి ఈ సంవత్సరం ₹2 సంపాదిస్తే ₹14 ఖర్చు అవుతూ ఉంటాయి. అయితే భయపడవలసినటువంటి అవసరం లేదు. శుభకార్యాలకు, ప్రజా సంబంధమైనటువంటి కార్యాలకు డబ్బు ఖర్చు పెడతారు. అది వృధా డబ్బు అని అనుకోకూడదు. తర్వాత సంఘంలో 5గురు మెచ్చుకుంటే 2 విమర్శిస్తారు. అంటే సంఘంలో కూడా, సమాజంలో కూడా మిమ్మల్ని మెచ్చుకునే వారి యొక్క సంఖ్యనే ఎక్కువగా కనబడుతూ ఉంది. వృశ్చిక రాశి జాతకులకు మే 15 దాకా గురువు మంచి స్థానంలో ఉన్నాడు. తర్వాత మే 15 తర్వాత 7వ స్థానం నుంచి 8వ స్థానానికి గురువు మారుతూ ఉన్నాడు. కాబట్టి కొంతవరకు ఉన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉండాలి. శని భగవానుడు కూడా 5వ స్థానం అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో లేడు. రాహుగ్రహం 5, 4, రాహు కూడా సరిగ్గా లేడు. కేతుగ్రహం 11, 10 స్థానాలలో ఉన్నాడు. కాబట్టి మీలో ఉన్నటువంటి నేర్పరితనంతో, చాకచక్యంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే వృశ్చిక రాశి జాతకంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఒక సూచన ఏమిటంటే, మీరు ప్రజలకిచ్చే వాగ్దానాలను పాటిస్తూ ప్రజా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మునిగి ఉంటారు. అయితే చాలామంది అనేకమైనటువంటి సమస్యలు తీసుకొని వస్తూ ఉంటారు. వాటికి నిదానంగా పరిష్కారం చూడాలి. వృశ్చిక రాశిలో ముఖ్యంగా యువతీ యువకులకు ఈ సంవత్సరం మే 15 దాకా వైభవంగా ఉంటూ ఉంటుంది. చక్కని విద్యా అవకాశాలు, విద్యార్థులకు శుభ పరిణామాలు, విదేశీ యోగ్యత, రైతులకు చక్కని పంటలు, వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అభివృద్ధి అనేది వృశ్చిక రాశి జాతకులకు కనబడుతూ ఉంది. అయితే వృశ్చిక రాశి జాతకులు ఇంకా అభివృద్ధి పథంలో వెళ్ళాలనుకున్నప్పుడు వీరికి ఒక ఉపాయం ఏమిటంటే, వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ లయకారుడైనటువంటి శివునికి నవగ్రహ పాశుపతం అనే ఒక పూజాది కార్యక్రమం చేయించుకోండి. అంతా శుభం జరుగుతూ ఉంటుంది. ఓం తత్సత్.